బంగ్లాదేశ్‌లో జరిగిన మైనార్టీ హిందూ సోదరుడిని చంపినందుకు కారణంగాను ఢిల్లీలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధర్నాల కార్యక్రమం పెట్టిర్రు మనోళ్ళు. కానీ అక్కడెక్కడో బంగ్లాదేశ్‌లో జరిగిన దానికి ఇక్కడ నిరసన చేస్తే అక్కడున్న మైనార్టీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో మన పక్కనున్న హిందువులకే అన్యాయం జరిగితే మనోళ్ళు పట్టించుకోరు. చంపినా, అత్యాచారం చేసినా, వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేసినా, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతున్నా మనోళ్ళు పట్టించుకోరు. కానీ వేరే దేశంలో ఉన్న ఒక హిందువుకు జరిగిన దానికి మాత్రం మనోళ్ళు ఇంత రియాక్ట్ అవుతారంటే మనలో ఇంత మానవత్వం ఉందని చెప్పేసి మనం ప్రౌడ్‌గా ఫీల్ కావచ్చు. ఎందుకంటే పరదేశంలో ఉన్న వేరే మతస్థుడైనా మనోడైతాడు. మన దేశంలో ఉన్న పరమతస్థుడైనా కూడా మనోడు కాకుండా పోతాడు. ఫస్ట్ మనం దేశాన్ని ప్రేమించాలి, తర్వాత మతాన్ని ప్రేమించొద్దు అన్న ఒక రూల్ ఉన్నా కూడా ఫస్ట్ మతమే ఇంపార్టెంట్ అనుకునే మన దేశంలోని ప్రజలకు సెల్యూట్ చెప్పొచ్చు. కాకపోతే దీనివల్ల మరి అక్కడ మైనార్టీలకు ఏమైనా హెల్ప్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఏ విధంగా అంటే ఒకవేళ ఈ విషయాన్ని మన భారతదేశం దౌత్య అధికారంతోటి ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని లేవనెత్తినట్టయితే బంగ్లాదేశ్ మైనార్టీల మానవ హక్కుల ఉల్లంఘన యాక్ట్ ఆర్టికల్ 18 ప్రకారం వివిధ దేశాలు బంగ్లాదేశ్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ హిందువులకు ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్న వారికి, అక్కడ పాల్గొంటున్న వారికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకు మనం హెల్ప్ చేసి, మన చుట్టూ ఉన్న హిందువులకు మనం హెల్ప్ చేసి, మతాన్ని చూసుకున్నా కూడా వీళ్ళని వదిలేసి వేరే దేశంలో ఉన్న దాని గురించి మన దేశం మీద, మన దేశంలో గొడవలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియాలనుకుంటున్నా. జై హింద్.